తెలుసు అధికారంలో నియంతృత్వ పార్టీ ఉంది, ప్రజాస్వామ్య పార్టీ కాదు, నియంతృత్వ పార్టీ. బీఆర్ఎస్ అనేది ఒక నియంతృత్వ పార్టీ, ఒక నిజాం ప్రభులాగా పాలిస్తున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చిన నేను. అంటే ఎంతో మంది పోగొట్టుకున్నటువంటి నల్లగొండ జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు నేను చెప్పిన పేర్లల్లో పోగొట్టుకుందంతా మా నల్లగొండ జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను నిలబడ్డ వ్యక్తిని. ఇవాళ ఎందుకంటున్నట్టే మా సమాజం రియలైజ్ అయింది కాబట్టే కదా మళ్ళా మూడో టర్మ్ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కన్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండబడిన నాయకులకు, ఊహించకుండా రిజల్ట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక గొప్ప మిరాకిల్ జరిగింది. అంటే వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, వీళ్ళకి టికెట్లు బీఫామ్లు ఇస్తే ఎమ్మెల్యేలు అయి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించలే గెలుస్తామని. అక్కడ మేము అధికారాన్ని కోల్పోతున్నామని వాళ్ళు ఊహించలే. కానీ మా ప్రజల్లో వచ్చిన చైతన్యం, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను పసిగట్టిన కాబట్టి నేను అడ్వాన్స్ బయటకు వచ్చిన. మాలాంటి వాళ్ళందరినీ గమనించినటువంటి ప్రజలు ఎవరికి ఓట్లు వేయకూడదు, ఎవరికి ప్రత్యామ్నాయం ఓటు వేయాలని వేసారు కాబట్టి ఇలా మార్పులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏదో మల్లన్న ఉండు, ఎల్లన్న ఉండు, పుల్లన్న, మల్లన్న, ఎల్లన్న, జానన్నలు అంతా కామన్. మల్లన్న ఒకవేళ లీడ్ రోల్ పోషిస్తే కనుక మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోం? ఎవరిని ఒప్పుకోవాలి? మల్లన్న ఒప్పుకోకపోతే మేము కేసీఆర్ని ఒప్పుకోవాలన్నా, రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలన్నా, కవితమ్మని ఒప్పుకోవాలన్నా, ఎవరిని ఒప్పుకోవాలి? మల్లన్నని కాకుండా మా జాతి బిడ్డ కదా, ఆయన లీడ్ పోషించినప్పుడు ఆయన ఒప్పుకోకుండా ఇంకోరిని ఎందుకు ఒప్పుకుంటాం అంటున్నా. ఓకే, మల్లన్న ఒకవేళ ఇవాళ ఓకే బాగానే ఉంది, మీరు వెనకాల ఉన్నారు, మీరంతా కలిసిమెలిసి ఉన్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనగా ఒక వేరే ఒక దారి చూసుకున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటప్పుడు? అంటే నేనేమంటున్నానంటే మా అందరిది ఒకటే దారి. అంతిమంగా అక్కడ కనపడేటటువంటి కుర్చీ అది మేము గుంజుకుంటే తప్ప మా జాతులకు మేలు తెలియదు. ఏ రూట్లో పోయినా అందరం కలిసి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇక మాకు ఇంకా వేరే ఉంటుంది అక్కడ. దానికి మల్లన్న తప్పితే ఇంకెవరు లేరా? అరే ఇలా సమాజంలో సగానికి పడినటువంటి మేము ఎవరు వస్తే వాళ్ళ నాయకత్వం ఒక్కళ్ళే పైకి వస్తున్నారు. ఎందుకని? 2-3% ఉండబడినటువంటి ప్రజలు మాట్లాడేటువంటి మాటలు. నాయకత్వం ఎంతమంది? 2% ప్రజలు. నేను జర్నలిస్ట్ గానే అడుగుతా. ఇప్పుడు వట్టే జానయ్య యాదవ్ ఇన్నాళ్ళ నుంచి ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. సో సాంఘికంగా చాలా విషయాల మీద ఆయనకు అవగాహన ఉంది, సామాజిక పరంగా కూడా కొన్ని విషయాల మీద పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇంత అనుభవం ఉన్న వట్టే జానయ్య యాదవ్ ముందుకు రాకుండా మల్లన్న పైకి వస్తాడు, రేపు ఇంకొక ఎల్లయ్య పైకి వస్తాడు, లేకపోతే రేపు ఇంకొక మనిషి పైకి వస్తాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నేను ఏమంటున్నాను అంటే మా అందరి లక్ష్యం ఏంది? నేను అంటే నేను ఏడా మూలకు లేను కదా, నేను మళ్ళీ మా ఇద్దరి లక్ష్యం కూడా ఏంది? అంతిమంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఇక వెనక ముందేంది ఇవాళ ఎవరు ఆ చైతన్యమైన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి నేను ఆ రోజు నేను వచ్చిన మళ్ళీ ఒక వైపు నుంచి టీఆర్ఎస్ మీద 10 ఏళ్ళు కొట్టాడుకుంటూ రేపు ఇంకొక ఆయన వచ్చిన ఇటు నుంచి ఇంకో వీళ్ళందరూ వస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ ఒకరికొకరిగా చూపించుకుంటా మా అందరి లక్ష్యం ఏంది? ఈ ప్రజలలోకి భావజాల వ్యాప్తి తీసుకుపోయి అంతిమంగా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం ఏం కావాలో అది తీసుకుపోవడం మా లక్ష్యం. ఇలా ముందు లేదు వెనక లేదు. ఇవాళ మల్లన్న ఆయన నేనైనా ఇంకొక 10 మంది వచ్చినా కూడా మా లక్ష్యం ఇక్కడ సగానికి పడినటువంటి మా జాతుల ఓట్లు మా వాళ్ళకి వేయించుకుంటే మా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళిపోతారు కదా, అసెంబ్లీకి పోయిన తర్వాత మా ప్రజలకు ఏం కావాలో చూసుకుని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలు అనే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారుగా. మరి వాళ్ళంతా మీ వెనకాల ఉండాలిగా. అంటే నేను ఏమంటానంటే వీళ్ళు మీరు మా వెనక లేకుంటే వాళ్ళు ఏమన్నా ఎక్కడ దాచుకున్నా అనుకుంటారా? ఇవాళ మేము ఇంత ధైర్యంగా మీరంత గట్టిగా మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు. నేను ఏమంటానంటే బీసీలు అంటే జానయ్య యాదవ్, మల్లన్న, లేకపోతే ఇంకొక మనిషి వీళ్ళేనా? ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్నారుగా. వాళ్ళని ఎందుకు కలుపుకోవట్లేదు మీరు? మేము కలుపుకోవడం కాదండి, మా వెనక వాళ్ళు ఉండరండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఎంతవరకు పని చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తున్నాం. ఇవాళ వాళ్ళు లేకుండా ఇవాళ వాళ్ళని అసెంబ్లీకి ఎట్లా పంపిన అవకాశం వచ్చిన కాడ ఎక్కడ బీసీకి టికెట్ ఇచ్చినా వదిలిపెట్టలే, అసెంబ్లీకి పంపించినాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇవాళ మల్లన్నని వాదం మీద మాట్లాడితే మల్లన్న సస్పెండ్ చేసి ఊకుర్రా? ఇవాళ మాట్లాడతలేరా? ఇవాళ ఎంతమంది మాట్లాడారు? అటుపోతే అంజన్ కుమార్ గారు మాట్లాడారు, ఇటుపోతే మధుయాస్కు గారు మాట్లాడారు, ఇంకొక ఆయన మాట్లాడారు, అనేక మంది మాట్లాడతారు. అందరి దగ్గర ఒకటే మాట కనిపిస్తుంది, ఏంటంటే రెడ్లు రాజ్యాధికారం కోసమే ఉంటారా, ఇంకా వాళ్ళకి వేరే పని ఉండదా, రెడ్ల వల్లే మేము ఈ రకంగా తయారైపోయామని మాట్లాడుతున్నారు. అదే కదా కావాలి. అంత ఇప్పుడు రాజ్యాలు, ఇప్పుడు చెన్నారెడ్డి గారు హయాం దగ్గర నుంచి మనం చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు అంతకుముందు, ఆ తర్వాత ఇదేంటి జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత చాలామంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముందుకు వెళ్ళింది అని అంటే వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడే కదా, మీరు కూడా పరిపాలించమని మీకు అవకాశాలు వచ్చే ఉంటాయి కదా. మీరు ముందుకు వెళ్ళలేదప్పుడు, మీరు ముందుకు వెళ్ళలేదుగా, ఆ రోజున మీరు ముందుకు రాలేదుగా. ఈ రోజున మీకు జరగట్లేదు, మాకేదో ఇక్కడ ఏదో జరగట్లేదు అనే ఉద్దేశంతో బీసీలంతా ఏకం అవ్వాలి, మేము రెడ్లు మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఇన్న మాటలు మాట్లాడుతున్నారు. మధుయాష్కి లాంటి వాళ్ళు,
అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళెవరు కూడా పదవులు అనుభవించకుండానే ఈ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. మేము ఏమంటున్నాం అంటే 7-8 దశాబ్దాల నుండి కూడా మా ఓపికనే, అది ఓపికనే మాట మాట్లాడద్దు, అదే చెప్తున్నా. ఓకే ఓకే, మా గొప్పతనాన్ని కూడా మీరు గొప్పతనం స్వీకరించాలి. అక్కడ చెప్పుకోండి. అయితే ఇన్ని సంవత్సరాల నుండి మీరు పరిపాలించిన మా బతుకులు వెనక్కి నెట్టివేయబడే తప్పితే మీ బతుకులు బాగుంటుంది. మీ బతుకులు ఏమో ఇక్కడి నుంచి అమెరికా దానికా వెళ్ళిపోయినాయి. మీ జాతుల బీసీలు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు. అరే 1-2 పేర్లు చెప్పుకున్నాను కాదు, మా మెజారిటీ ప్రజల బతుకులు ఏమో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. అందుకనే ఇప్పటికైనా మీకు మీరుగా గౌరవంగా తప్పుకుంటే మా పరిపాలన ఎట్లుంటుందో చూపిస్తాం. మాకు కొంత టైం వచ్చిన తర్వాత మా పరిపాలన గురించి అప్పుడు మాట్లాడండి. కానీ మీరు మాకు పరిపాలనకు దగ్గర రాకుండానే మమ్మల్ని కథం చేస్తాం ఇంకా ఇదే అంటే చైతన్యం వచ్చిన తర్వాత మీ పప్పులు ఉడకవు. అసలు ఎందుకు కారణం ఏంటి? బీసీలంతా కూడా ఐక్యం కావాలన్న ఆలోచనకి రావడానికి ఏమైనా కారణం ఏమైనా ఉందా?